హాయ్ ఫ్రెండ్, హలో గైస్, హాయ్ సబ్స్క్రైబర్స్. అప్పుడు డబ్బులు వేసిన షర్ట్ తీసిండు. షార్ట్ పడద్దా ఏదో రమ్మను చెప్పు. నిన్ను ఇంట్లో కూర్చొని చికెన్ బాగా తిన్నప్పుడు తెలవలేదా? అరే సీన్ అయితే హైలైట్ నడుస్తుంది గైస్. మీ అన్న సారీ ఎప్పుడు కాదే, మీ అన్న నాకు ఎదురు వాడిని అప్పుడు చెప్తా నేను అంటే ఏందో. అన్న కొట్టుకొని చెప్పరాదన్న. గల్లలు పట్టుకోండి ఇంకే బరాబర్ చూపిస్తే ఏం చేస్తావు? ఏందా చేసేది? నాకు కూడా మైక్ పట్టుకున్నావు. గల్ల పట్టుకున్నావేందన్న? యుద్ధం నీకన్నా కస్సాయి. నెక్స్ట్ బ్లాగ్ లో కలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వండరింగ్ మైండ్స్ బ్లాగ్స్. హాయ్ శివ బ్రో. హాయ్ బ్రో. పొద్దున్న చెప్పాను హాయ్. ఇవాళ ఫస్ట్ సీనే బ్లాగ్ లో మనకు 12th ఎపిసోడ్ లో మరి కింద ఇస్తాను. అసలు ఇంట్రెస్ట్ కాదు, నీకు నా గొడవ అయిన తర్వాత నేను దగ్గరకు వస్తానంట. సో ఇది క్లైమాక్స్ సీన్ కాబట్టి ఇక మొన్న తీసిందనే ఇలా మిక్స్ చేస్తాను. గంట ముందు చెప్పి లేకపోతే ఇప్పటి వాషింగ్ మెషిన్ లో వాడు బట్ట పచ్చిగా అయిపోతుండే. గంట ముందు చెప్పి వేసుకున్నాం మనం. మామ ఇటు బకెట్ నానబెట్టింది తీసినా వీడు కూడా సేమ్ డబ్బులు వేసిన షర్ట్ తీసిండు. అయినా ఈ లోపు ఫోన్ మాట్లాడుతున్నా డబ్బులకే తీపిస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ బ్లాగ్ కంటిన్యూ అయితే మన శివ బ్రో దిస్తాడు. ఇక మేము షూట్ కి పోతాం. ఇక గైస్ స్టార్ట్ అయింది షూట్ అయితే మొత్తానికి. ఫస్ట్ టేక్ అయిపోయింది. యాక్షన్. హీరో వచ్చాడు. ఇది క్లైమాక్సా? ఇది క్లైమాక్స్ మీకు. ఇక్కడ గొడవ, ఇక్కడ మళ్ళీ నువ్వు గొడవ పడిపోతే హీరోయిన్ కోసం వెయిట్ చేస్తున్న హీరో అందగాడు. బండి నుంచి దిగి దిగేసిన ఆల్రెడీ మళ్ళీ అలా దిగలే. ఇప్పుడు నా మళ్ళీ ఆమె వచ్చే దిగుతా. ఇప్పుడు బండి నుంచి దిగి ఇట్లా ఇట్లా అనుకోని కొంచెం ఇట్లా ముందుకు వచ్చినట్టు నువ్వు అటు అక్కడ దిగి ఇట్లా ముందుకు. సిరి వెయిట్ చేస్తుంది హీరో కోసం. ఇక్కడ నిలబడే లేదు, ఇంటిక్కడ కూర్చుంటారు. లవ్ అయిపోయాయి. షార్ట్ పడద్దు అన్నాడు, మళ్ళీ షార్ట్ లోకి వస్తాడు. అట్లా అట్టిగా అంతేగా అన్న మనోడు నెక్కరేసుకున్నారు గైస్ చూడండి. యాక్షన్. అయిపోయి నీ పని అవుట్. నువ్వు వాళ్ళకి వెళ్దాం ఒకసారి. మళ్ళనా షర్ట్ బాగున్నది బ్రో. నిన్నది ఆన్లైన్ పెట్టినావా? టీ షర్ట్ అది? టీ షర్ట్ అది బాగున్నది. ఓకే, నువ్వు ఇట్లా ఇట్లా చూసుకుంటా అనుకుంటా మళ్ళా ఒక అడుగు ముందుకేసి. యాక్షన్. ఇంకోటి ఇట్లా అరే నువ్వు అక్కడ ఇట్లా ముందుకు వస్తా కొంచెం లైట్ ఇక్కడికి వచ్చిన మళ్ళీ ఒక్కసారి వచ్చినట్లే మన మా తిరిగి వస్తుంది. ఇక్కడ దాకా రావాలి. ఇక్కడ వరకు జస్ట్ ఒక స్టెప్ ముందుకే. రెడీ 1 2 3. నీ ఫేస్ కనిపిస్తలే, ఎందుకు చిరాగ్గా చూస్తున్నావు? ఏంది చెప్పు. ఏదో రమ్మను చెప్పు. ఏంది చెప్పు. ఎందుకు వెళ్తా ఉన్నావు మళ్ళా? నడుచుకుంటా కోపంలో. ఫస్ట్ సీనే కోపం సీను. ఇద్దరు పడతాను. రెడీ 1 2 3 యాక్షన్. ఏంటి చెప్పు. ఎందుకు కలుద్దామని చెప్పినావు? ఉత్తిగానే నేను నిమజ్జనం ఎట్లయిందని అడుగుదామని పిలిచింది. మళ్ళొకసారి రావాలా? మళ్ళొకసారి ఓకే. హలో గైస్, ఇంకో బాపం ఇంట్లో షూటింగ్ అవుతుంది. అందరూ బాపం ఇచ్చి పడేస్తాను. అవ్వ బిడ్డో ఇప్పుడు బుద్ధి వచ్చిందా నీకు? ఇన్ని రోజుల కాంచి చికెన్ బగారా తిన్నప్పుడు ఎట్లుండే?
ఎటువైంది బుద్ధి కాదు బాపమ్మ అవ్వ బిడ్డ నీకు ఇప్పుడు బుద్ధి వచ్చిండ్రా నిన్ను ఇంట్లో కూర్చొని చికెన్ బగారా తిన్నప్పుడు తెలవలేదా అట్లా అవ్వ బిడ్డ ఇప్పుడు బుద్ధి వచ్చిందా నీకు ఇన్ని రోజుల కాంచి చికెన్ బగారా తిన్నప్పుడు తెలియలేదా నీకు మళ్ళీ అదే చెప్పినావు ఇంట్లో కూర్చొని చెప్పాను ఇంకో చిన్న వచ్చింది హాయ్ ఇగో ఇట్లా అందుకే తిన్నది మొత్తం అదే ఎంత ఇప్పుడు మొత్తం లెక్కలే నేను అక్క జాబ్ చేసి కట్టేస్తాం అదే అమ్మా మేము ఇద్దరు ఇట్లా ఇట్లా ఇకనే హాయ్ చెప్పు అదే అమ్మా ఎంత తిన్నామో అన్ని లెక్కేసి లెక్కలే చెప్పు లెక్కలేసి చెప్పు నేను అక్క జాబ్ చేసి మొత్తం తీరుతాం యాక్షన్ అదే అమ్మా మేము ఎంత తిన్నామో లెక్కేసి చెప్పు నేను అక్క జాబ్ చేసి తీర్చేస్తాం నీ అవ్వ నీకు ఓ బిడ్డు నువ్వు జాబ్కే పోలేదు ఇంకా అప్పుడే లెక్కలు తీసుకుంటా కొడుక ఇక పెళ్లి చేస్తాయి మనం దేక్కరో దేక్కరో పెడతారో పెట్టరు నువ్వు అబ్బో బిడ్డో ఇట్లా అబ్బో బిడ్డో నువ్వు ఇంకా జాబే ఎక్కలేదు అప్పుడే లెక్కలు అప్పు తీసుకుంటానవా కొడుక రేపు వీళ్ళకి పెళ్లిళ్ళు అయితే మనకు బువ్వ పెడతారో పెట్టరు అవ్వ బిడ్డో నువ్వు జాబ్కే ఎక్కలేదు ఇప్పుడే లెక్కలు ఎత్తాను మీకు పెడతాం చేస్తామని ఒక్కొక్క వీళ్ళు చెప్పినట్టు వీళ్ళు మనకు అరే గ్యాప్ ఇచ్చింది కదా కొడుక అన్నప్పుడు మీకు పెడతాం చేస్తామని ఒక్కొక్క వీళ్ళు చెప్పినట్టు వీళ్ళు మనకు ఓ కొడుక రేపు వీళ్ళకి పెళ్లిళ్ళు అయితే ఇంటి ముందు రానిస్తారు మన ఇంటికి రానిస్తారో రానియరు కనీసం బువ్వన్న పెడతారో పెట్టరు యాక్షన్ కొడుక వీళ్ళకి పెళ్లిళ్ళు అయితే మన ఇంటికి రానిస్తారో రానిరో కనీసం భూవన్న పెడతారో పెట్టరో కదా మంచిగా నడుస్తాను ఒక 2 నిమిషాల కంటే ఎక్కువ తీయకు ఓకే అయిపోయింది ఫ్రెండ్స్ షూట్ అయితే జరుగుతుంది ఇవాళ చిన్న హాయ్ రా ఇలా షూట్లో చిన్న కూడా ఇంట్రడ్యూస్ అయింది చిన్న బాయ్ నారా మన సబ్స్క్రైబర్లు అందరికి హాయ్ చెప్పేసుకో హాయ్ సబ్స్క్రైబర్స్ అప్పుడు ఎప్పుడో హాలిడేస్ వచ్చింది మళ్ళీ ఇప్పుడు దసరా హాలిడేస్ వచ్చింది అప్పుడు లాస్ట్ కూడా దసరా హాలిడేస్ ఇప్పుడు వచ్చింది కదా ఏదో హాలిడేస్ వచ్చింది అప్పుడు మళ్ళీ ఇప్పుడు దసరాకి వచ్చినాం ఇక చిన్న ఇప్పుడు 12th ఎపిసోడ్ ఉంటుంది నెక్స్ట్ 13th ఎపిసోడ్ లో కూడా వస్తుంది రేపు కూడా వస్తుంది ఇక సో చిన్న ఎపిసోడ్ చూడాలంటే కంపల్సరీ 12th చూడాల్సిందే మీరు చెప్పు చెప్పు నీ కొత్త ఫోన్ చూపి సో ఇక్కడైతే చిన్నతో ఒక సీన్ జరుగుతుంది చిన్న అంతా బాగా ఎప్పుడు వచ్చిన హాస్టల్ నుంచి వెళ్ళి నచ్చి 4 days అవుతుందన్నా నచ్చి 4 days అవుతుందన్నా బానే ఉన్నా 4 days అవుతుంది నేను వచ్చి 4 days అవుతుంది బాగున్నా నేను వచ్చి 4 days అవుతుంది 4 days అయితే కంటిన్యూ ఒకప్పటి మా సింగిల్ టేక్ ఆర్టిస్ట్ 4 days అయితే ఇప్పుడు ఆడ నువ్వు వచ్చేది 4 days అయితే ఇప్పుడు అలా నువ్వు వచ్చేది 10th క్లాస్ నా వర్క్ బిజీ హోంవర్క్ బిజీ ఇక 10th క్లాస్ కదన్నా హోంవర్క్స్ బిజీ సరేరా చిన్ను మళ్ళీ సేమ్ సరే చిన్ను ఈసారి మంచిగా చదువుకోవాలి 10/10 కొట్టాలి మన పేరు నిలబెట్టాలి సరేరా చిన్ను కానీ ఇట్లా చేసి మంచిగా చదువుకో 10/10 కొట్టేయాలి అవును ఇక్కడ అన్నాను ఇప్పుడు నేను అన్నానే అంటది జనరల్ గా అక్కడ బాగా చెప్పిన ఎక్కడ బావని చెప్పిన అక్కతో అరే అవును కదా ఒకసారి లెక్కలు వేసుకో గలీజుంటది అక్కడ షూటింగ్ అప్పుడు నేను లేను నువ్వే చెప్పు బావా అన్నది బావా నీతో ఇంకా బావనే కానీ వచ్చి 4 days అవుతుంది బావా అన్న చెప్పండి మొత్తం తీసారు ప్రతి రెండు డైలాగ్ సారీ చెప్పాలనే ఫైనల్ సీన్ నడుతుంది గైస్ ఇక్కడ టేక్ ఓకే ఇంకా చూడనా మీ అన్నకు సారీ చెప్పాలనే రేపు అనుకుంటారా డైలాగ్ రేపు అనుకుంటారా ఇదే కాదు డైలాగ్ చెప్పినాక తిరగనా ఇప్పుడు వద్దా తిరగడా నేను మాట్లాడి సాధించినప్పుడు మళ్ళీ నా వెనకాలకు తిరిగి నా డైలాగ్ అయిపోయినాక అయిపో అనుకుంటా పో మళ్ళీ
ఎలా చెప్పవా కాదే మీ అన్న నాకు ఎదురు అప్పుడు అంటే ఏంటో చెప్తా. ఓకేడా యాక్షన్. మీ అన్న సారీ ఎప్పుడు కాదే మీ అన్న సారీ. ఇగో అరే నువ్వు ఒక్క దగ్గరనే ఉండు కదులుతా మళ్ళీ ఎంత ఓకే ఓకే అక్కడనే ఉండు అంతే. మీ అన్న సారీ ఎప్పుడు కాదే మీ అన్న నాకు ఎదురు అని అప్పుడు చెప్తా నేనంటే అక్కడనే ఉండు చెప్పు. యాక్షన్. మీ అన్న సారీ చెప్పాలానే మీ అన్న సారీ ఎప్పుడు కాదే మీ అన్న నాకు ఎదురు వాడిని అప్పుడు చెప్తా నేనంటే పోతాలి అటే ఫెయిల్ గ్యాస్. ఈ ఉడద మన దగ్గర అయితే సీన్ అయిపోయింది, ఎండింగ్ వచ్చింది. అనుకున్న ఒకటి ఇష్టం పోతాడు. నీకు ఫోన్ వస్తుంది తిరుక్కుంటా మాట్లాడుకుంటా. ఓ లాస్ట్ టైం శ్రోతలు కోరుకున్నందుకు సీన్ అయితే అయిపోయింది. సీన్ అయిపోయింది ఫస్ట్ సీన్ ఇక్కడ. సో నెక్స్ట్ ఒక తమ్లైన్ దిగేసి వెళ్ళిపోతే అయిపోతుంది. నువ్వు ముందుకు వెనక చదువుతా ఫోన్ వస్తుంది నాకు ఇంకో వెనక తొందరగానే అక్కనే మళ్ళీ చేస్తాగు. రెడీ ఆగక మళ్ళీ చేస్తా. 3 యాక్షన్. బరాబర్ చూపిస్తా. గల్ల పట్టుకున్నావేందన్నా? బరాబర్ చూపిస్తా. ఏం చెప్తావు ఏం చేస్తావు చెప్పు నువ్వు అను. అట్లా బరాబర్ చూపిస్తా ఆడుతుంది ఆయింది బరాబర్ చూపిస్తా. ఏంది అట్లా వాయిస్ ఏంది అన్నప్పుడు నువ్వు ఏం చేసుడేంద్రా అని చెప్పేసి ఇట్లా గల్ల పట్టుకో. ఓకే రెడీ 1 2 3 యాక్షన్. బరాబర్ చూపిస్తా. ఏం చేస్తావు ఏంద్రా చేసేది. భయపడ్డాడు మా అన్నకి. ఓకే రెడీ 1 ఇగో మేము వెనకకే పోవాలి కొంచెం వెనక జర. నువ్వు కూడా ఇంకా ముందుకు పో కొంచెం. శివ నువ్వు కొంచెం ముందుకు రా. రైట్ భయపడ్డాడు మా అన్నకి. రెడీ 1 2 3 యాక్షన్. బరాబర్ చూపిస్తా. ఏం చేస్తావు ఏంద్రా నువ్వు చేసేది. నిజమా? అట్లనే ఉండు. బాధ పగోనికి కూడా రావద్దు. మిమ్మల్ని బ్లాగ్ చూసి నాకు కూడా మైక్ పట్టుకున్నావు. కొన్ని కిందికి వేసుకోవాలా ఇట్లా నాకలేనే పట్టుకుంటావురా రానాలా యుద్ధం నీకన్నా కస్సాయి. ఇట్లా పెట్టినట్టు పెడతా కెమెరాలో. నాగల్లే పట్టుకుంటావా? పట్టుకోలేదు చూసిన అంత మంచోడు అతను. నువ్వు ఎందుకు అట్లా చేస్తున్నావు? ఇప్పుడు పట్టుకోవాలంట. కొంచెం రోడ్డు కొస్తకు రాలి మొత్తం అవుతాను ఇంకా కొస్తకు ఏం పడ్డా ఇంకా నాకేంటంటే ఫ్రేమ్ ఇట్లా వంకర పెట్టాడు అవుతుంది. ఇక్కడ దాకా పెట్టింది. నువ్వు కూడా గల్ల పట్టుకొని ఈ బటన్ నా కోసం గల్ల పట్టుకోండి కష్టాన్ని. ఇక గల్ల పట్టుకొని ఇట్లా నెట్టుకున్నట్టు నెట్టుకోండి. నేను పైకి లేపుతా. ఓకే నవ్వకండి. సీరియస్ యాక్షన్. అమ్మా ఇట్లా వేసింది తెలుసా ఇద్దరు అసలు. అయిపోయినేమో అనుకున్నా. నేను కూడా సీరియస్ అనే కట్ చేసి లాస్ట్ స్లో మోషన్ పెడుతుంది అంతా. ఆల్మోస్ట్ చూసిన అందుకనే స్లో మోషన్ లాస్ట్ లాస్ట్ కి మైక్ అవసరం లేదు. మైక్ కింద పెట్టింది. డిస్టర్బెన్స్ అయితే కొట్టుకోండి ఇద్దరు చక్కగా అయిపోతుంది. పక్కగా పెట్టరా అన్న కొట్టుకొని చెప్పరాదన్న. గల్లలు పట్టుకోండి. గల్ల పట్టుకో ఇట్లా అంటాను అంతే. రాదు రాదు మ్యూజిక్ ఎత్తా. కానీ సౌండ్ మస్తు వచ్చింది. సో ఫ్రెండ్స్ ఎపిసోడ్ 11 అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకొక 2 సీన్లు ఉన్నాయి మా ఇంటికాడ. మాయ తీసుకోవాలి అంతే. వేడి మీద సన్నివేశాలు అనేది తీసినాం. రైట్ బాయ్ శ్రీ. నాది అయిపోయింది పోతాయి. బాయ్ అందరికి బాయ్ చెప్తాను. బాయ్ నెక్స్ట్ బ్లాగ్ కలుసుకుందాం. టాటా.